హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 112 పాయింట్స్ డౌన్ అయ్యి 60,433 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 24 పాయింట్స్ డౌన్ అయ్యి 18,044 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ 69 పాయింట్స్ డౌన్ అయ్యి 39,369 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ని స్టార్టింగ్ నుంచి మనం గమనిస్తూ వస్తే ఓపెనింగ్ మంచిగానే గ్యాప్ అప్ అయినా అండ్ అక్కడి నుంచి కొంతవరకు ర్యాలీ అయినా 18,100 అబోవ్ దగ్గర నుంచి మార్కెట్ కరెక్ట్ అవుతూ డౌన్ సైడ్ ఫాలో అవడం అండ్ ఇంట్రాడే సెషన్లో టాప్ లెవెల్ నుంచి నియర్లీ 120 పాయింట్స్ దగ్గరగా మార్కెట్ కరెక్ట్ అయ్యి ఫైనలీ మార్కెట్ 24 పాయింట్స్ దగ్గరగా నెగిటివ్లో క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్ని మీరు గమనిస్తే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ వీటి రెండింటిలో కూడా మనకు కన్సాలిడేషన్ కనిపించింది. ఇవాళ మార్కెట్ రిలేటెడ్గా డేటాను చూస్తే మార్కెట్ ఓపెనింగ్కి ముందు యూఎస్ మార్కెట్స్ కానీ ఏషియన్ మార్కెట్స్ కానీ మైల్డ్ పాజిటివ్గా ఉన్నాయి, కానీ ఓపెనింగ్ పాజిటివ్గా అయింది. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా గమనించాల్సింది ఎఫ్ఐఎస్కి సంబంధించిన ఎఫ్ఎన్ఓ డేటా. అంతకుముందు మనకి అది 53%గా ఉంటే నిన్న ఎఫ్ఐఎస్ 60% దగ్గరగా ఫ్యూచర్స్లో లాంగ్ పొజిషన్స్ని క్యారీ చేస్తున్నారు. సో మార్కెట్లో ఎప్పుడైనా ట్రేడ్ తీసుకుంటున్నప్పుడు మీకు మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కానీ కంబైన్ అయ్యాయనుకోండి, ఫర్దర్గా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఈవెన్ మీరు ప్రాఫిటబుల్గా ఉంటున్నా అది హోల్డ్ చేయడానికి మీకు ఒక కన్విక్షన్ ఉంటుంది. నిన్న మనం మార్కెట్ షార్ట్ టర్మ్ వ్యూని పాజిటివ్గా తీసుకున్నాం అండ్ ఈవెన్ ఇవాళ ఓపెనింగ్ అవుతున్నప్పుడు కూడా 18,060 అబోవ్ నేను 18,200 ఎక్స్పెక్ట్ చేస్తున్నానని, ఒకవేళ మార్కెట్ ఆ 18,060 బిలో ట్రేడ్ అవుతుంటే నేను లాంగ్ పొజిషన్ని క్యారీ చేయడానికి కంఫర్టబుల్ కాదని అప్డేట్ చేశాను. మార్కెట్ ఆల్మోస్ట్ 18,105 దగ్గర ఉన్నప్పుడు ఇవాళ మనకి 18,060 అరౌండ్ సపోర్ట్ తీసుకుంది. ఒకవేళ మార్కెట్ బ్రేక్ అవుతుంటే 18,060ని జాగ్రత్తగా గమనించండి, బికాస్ ఆ లెవెల్ బిలో 1 అవర్ సస్టైన్ అయిందంటే మార్కెట్ ఫర్దర్గా డిప్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి లాంగ్ పొజిషన్స్ రిలేటెడ్గా కాషియస్గా ఉండమని కూడా అప్డేట్ చేశాను. నిన్న చూస్తే మీరు ఎఫ్ఐఎస్ 860 crores దగ్గరగా సెల్ చేశారు, కానీ డిఐఎస్ని గమనిస్తే 1,910 crores దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లో బై చేస్తున్నారు. ఓవరాల్ ఎఫ్ఐ యాక్టివిటీ నెగిటివ్గానే కనిపిస్తున్నా, అది ఒక బిగ్ నెంబర్లా కనిపించట్లేదు, కానీ స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ డిఐఎస్ దగ్గర నుంచి కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ డెక్కన్ గోల్డ్ మైన్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ బోర్డ్ November 11th ఫమావేశమై ఫండ్ రైజింగ్ రిలేటెడ్గా దట్టు ఆ ఫండ్ రైజింగ్ రైట్స్ ఇష్యూ ద్వారా చేయబోతున్నారనేలా ఎక్స్చేంజెస్కి అయితే అప్డేట్ చేశారు. ఇలా చేసిన అప్డేట్తో స్టాక్ 4.8% దగ్గరగా ర్యాలీ అయింది. నెక్స్ట్ టీవీఎస్ మోటార్ గురించి మాట్లాడుకోవాలి. టీవీఎస్ మోటార్ రిలేటెడ్గా మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు ఒక అప్డేట్ వచ్చింది. టీవీఎస్ మోటార్ వాళ్ళు నియర్లీ $500 million దగ్గరగా, $500 million అంటే నియర్లీ 3,750 crore దగ్గరగా వస్తుంది. ఇంత డబ్బుల్ని ఫండ్ రైజ్ చేయబోతున్నారని, సో అది కూడా ఒక ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ రాబోతుందనేలా మార్కెట్లో స్పెక్యులేషన్ అయితే వచ్చింది. మీకు గుర్తుంటే సిమిలర్ టైప్ ఆఫ్ అప్డేటే మనకి టాటా మోటార్స్లో, కాకపోతే అక్కడ $500 million కాదు, $1 billion మీన్స్ 7,500 crore దగ్గరగా టాటా మోటార్స్ వాళ్ళు రైజ్ చేస్తారు. ఫస్ట్ అప్డేట్ వచ్చింది అండ్ అక్కడి నుంచి కొద్ది రోజుల్లోనే అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చింది. అండ్ ప్యారల్గా ఇప్పుడు కూడా మనకి స్పెక్యులేషన్ ఫస్ట్ వచ్చింది, కానీ ఆ స్పెక్యులేషన్ని టీవీఎస్ మోటార్ వాళ్ళు అలాంటిది ఏం లేదు, అలాంటి కన్సిడరేషన్ మేము చేయట్లేదు, అలా ఫండ్ రైజ్ చేయాలని మేము ప్లాన్ చేయట్లేదు అనేలా ఎక్స్చేంజెస్కి అయితే అప్డేట్ చేశారు. ఇలా వీళ్ళ ఈవీ సెగ్మెంట్ రిలేటెడ్గా ఫండ్స్ రైజ్ చేయబోతున్నారని అప్డేట్ వచ్చిందో అప్పుడు స్టాక్లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ అబౌట్ 10% దగ్గరగా. అండ్ ఎప్పుడైతే మేనేజ్మెంట్ అఫీషియల్ క్లారిఫికేషన్ ఎక్స్చేంజెస్కి ఇచ్చిందో అక్కడి నుంచి కూల్ ఆఫ్ అవుతూ నియర్లీ 2.5% దగ్గరగా పాజిటివ్లో క్లోజ్ అయింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, ఈవీ అప్డేట్ రాకముందు నుంచి కూడా స్టాక్లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ కనిపిస్తుంది. ఆటో సెక్టార్లో ర్యాలీ అవుతున్న స్టాక్స్లో టీవీఎస్ మోటార్ కూడా సిగ్నిఫికెంట్గా. దీనికి మెయిన్ రీజన్ 2-wheeler స్పేస్లో వీళ్ళు చూపిస్తున్న గ్రోత్. రీసెంట్ రిజల్ట్స్ గుర్తున్నట్లయితే చాలా స్ట్రాంగ్ గ్రోత్ని వాళ్ళు చూపించారు. ఈవెన్ ఈవీ సెగ్మెంట్లో మెయిన్ ప్లేయర్స్తో ప్లే చేయాలనుకుంటే ఆల్రెడీ ఎక్కువ హైప్ అవ్వకుండా ఈవీ సెగ్మెంట్ ద్వారా వీళ్ళు గ్రో అయిపోతున్నారని, ఎక్కువ హైప్ అవ్వకుండా ఉండేది ఇప్పుడు మన కరెంట్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్లో టీవీఎస్ మోటార్ అలాగే హీరో మోటోకార్ప్. పర్సనల్గా నేను టీవీఎస్ మోటార్ రిలేటెడ్గా పాజిటివ్గా ఉన్నాను అండ్ ఈ సేమ్ రీజన్ దీపావళి రోజు కూడా నేను మీతో ఛానల్లో షేర్ చేశాను. అండ్ యాజ్ ఎ డిస్క్లైమర్ నేను ఇది హోల్డ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఐఆర్సీటీసీ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి పెద్దగా క్యాపిటల్ని ఎక్స్పెండిచర్ చేయకుండానే ఎక్కువగా రెవెన్యూస్ని అండ్ ప్రాఫిటబిలిటీని తీసుకొస్తున్న కన్వీనియన్స్ ఫీ రిలేటెడ్గా గవర్నమెంట్ 50-50 షేరింగ్ అండంతో స్టాక్ రిలేటెడ్ ఒక సివియర్ సెల్లింగ్ ప్రెషర్ అయితే చూసాం. దాని తర్వాత కొంతవరకు ఐఆర్సీటీసీ స్టెబిలైజ్ అవుతున్నట్లయితే కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఐఆర్సీటీసీ వాళ్ళు ఇంకొక పాజిటివ్ అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు కొత్తగా ఒక స్పెషల్ ట్రైన్ ని స్టార్ట్ చేశారు. ఆ స్పెషల్ ట్రైన్ రిలేటెడ్గా 100% ఆక్యుపెన్సీ నమోదైందని చెప్తున్నారు. రాముడికి సంబంధించిన అన్ని ప్రామినెంట్ ప్లేసెస్ని కూడా ఈ ట్రైన్ కవర్ చేస్తుందని అయితే వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో ఈ శ్రీరామాయణ యాత్ర స్పెషల్ ట్రైన్ రిలేటెడ్గా 100% బుకింగ్ కంప్లీట్ అయిందని ఐఆర్సీటీసీ అఫీషియల్స్ అప్డేట్ చేయడం కూడా వీళ్ళు స్టార్ట్ చేసిన అనదర్ స్పెషల్ ట్రైన్ రిలేటెడ్గా డిమాండ్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అండ్ ఈవెన్ ఐఆర్సీటీసీ చైర్మన్ కూడా కన్వీనియన్స్ ఫీ డిసిషన్ని గవర్నమెంట్ విత్డ్రావల్ చేసుకోవడం కూడా స్టాక్ రిలేటెడ్గా పాజిటివ్ అని స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. క్యాడిలా వాళ్ళు బిలో 18 years వాళ్ళు కూడా యూజ్ చేసే వ్యాక్సిన్ని వీళ్ళు డెవలప్ చేయడం అండ్ ఆ వ్యాక్సిన్ రిలేటెడ్గా గవర్నమెంట్ 1 crore doses, 1 కోటి డోసెస్ దగ్గరగా క్యాడిలా వాళ్ళ దగ్గర నుంచి కొనబోతుందని. అది నీడిల్ లెస్ కాబట్టి, మీన్స్ అది ఇంజెక్షన్ ద్వారా వేసేది కాదు కాబట్టి అలా వేయడానికి కావాల్సిన అప్లికేటర్ని కూడా ప్రతి డోస్కి 93 rupees పెట్టి కొనబోతుందని. మీన్స్ సో కంబైన్ చేస్తే పర్ డోస్కి 358 rupees దగ్గరగా పడుతుందని.
అండ్ కెడిలా వాళ్ళు చెప్తున్నది 3 డోసెస్ తీసుకోవాలని. సో కంబైన్డ్గా చూస్తే 1074 కెడిలా వాళ్ళు తయారు చేసిన వ్యాక్సినేషన్ కాస్ట్ ఉంటుందనేలా మనకు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. కానీ గుర్తుంచుకోవాల్సింది చిన్నపిల్లల్లో కోవాక్సిన్ కూడా యూజ్ చేయొచ్చనేలా మనకు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇఫ్ అది ఫైనల్ స్టేజెస్కి వచ్చి కంప్లీట్గా కోవాక్సిన్ కూడా చిల్డ్రన్స్కి యూజ్ చేయొచ్చనేలా మనకి బయట గవర్నమెంట్ స్టెప్స్ తీసుకుంటే కోవాక్సిన్ ప్రైస్ అనేది చాలా తక్కువ కంపేర్డ్ విత్ కెడిలా వ్యాక్సిన్ ఇయర్లీ 1074 దగ్గరగా పడుతుంది. కాబట్టి మార్కెట్ ఆల్రెడీ ఇదంతా డిస్కౌంట్ చేసి వీళ్ళు చేసిన వ్యాక్సిన్ అప్డేట్తో కూడా స్టాక్ని ఎక్కువగా పాజిటివ్గా తీసుకోవట్లేదు. అండ్ దీనికి ప్యారల్గా వస్తున్న అప్డేట్ ఇలా 1 crore డోసెస్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కెడిలా హెల్త్ కేర్ వాళ్ళు శిల్పా మెడికేర్ వాళ్ళకి కాంట్రాక్ట్ అయితే ఇచ్చారని. సో కెడిలా హెల్త్ కేర్ కావాల్సిన వ్యాక్సిన్ మెటీరియల్ని వీళ్ళు తయారు చేయబోతున్నారనేలా అప్డేట్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఐపీఎల్ మ్యాచెస్ని ఇప్పటి వరకు మనం టీవీలో చూస్తూ వచ్చాం. కానీ కమింగ్ డేస్లో మనం ఐపీఎల్ మ్యాచెస్లో చూస్తున్న వన్ ఆఫ్ ద ఫ్రాంచైజ్ అయిన సన్ రైజర్స్ హైదరాబాద్ని స్టాక్ మార్కెట్లో ఐపీఓగా తీసుకొచ్చి లిస్ట్ చేస్తారనేలా సన్ టీవీ వాళ్ళు భావిస్తున్నట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఓకే, మరి సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఓగా మార్కెట్లోకి వస్తుంటే ఆ స్టాక్స్ని ఎందుకు కొనాలి మనం? అసలు వాళ్ళు ఎక్కడి నుంచి డబ్బులు సంపాదిస్తారు? జస్ట్ క్రికెటే కదా వాళ్ళు ఆడుతూ ఉంటారు, డబ్బులంతా బీసీసీఐకి వెళ్తూ ఉంటుందంటే లేదు, వీళ్ళకి మనీ వస్తుంది. అసలు ఐపీఎల్ ఒక బిజినెస్ మోడల్ ఎలా ఉంటుందనేది ఇన్ షార్ట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నుంచి కొన్ని ఇయర్స్ బ్యాక్, అట్లీస్ట్ ఒక 5 to 7 years బ్యాక్ ఒక ఐపీఎల్ టీమ్ని స్టార్ట్ చేయాలంటే చాలా తక్కువ డబ్బులు ఖర్చు అయ్యేది. కానీ ఇప్పుడు చాలా ఎక్కువ మొత్తంలో బీసీసీఐకి ఫ్రాంచైజ్ ఫీజు కట్టాల్సి. మనం చూస్తే 2014లో ఎంటైర్ ఐపీఎల్ యొక్క బ్రాండ్ వాల్యూ 19,500 crore ఉంటే 2014లో 2020 నాటికి అది 45,800 crore అయింది. ఫస్ట్ థింగ్, ఒక ఫ్రాంచైజ్ వాళ్ళ ఎక్స్పెన్స్ ఎలా ఉంటుంది, మీన్స్ వాళ్ళు దేనికి ఖర్చు పెడుతుంటారు, వాళ్ళకి మనీ ఎక్కడి నుంచి వస్తుంది అనేది గమనిద్దాం. ఫస్ట్, ఒక ఫ్రాంచైజ్ మీన్స్ ఒక టీమ్ రిలేటెడ్గా ఎక్స్పెన్స్ ఎలా ఉంటుంది, ఖర్చులు ఎలా ఉంటాయి అనేది గమనిస్తే, సో ప్లేయర్ అండ్ రిలేటెడ్ టీమ్కి వాళ్ళు పే చేస్తున్న పేమెంట్స్, బీసీసీఐ కడుతున్న ఎవ్రీ ఇయర్ కడుతున్న ఫ్రాంచైజ్ ఫీజ్, అలాగే ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ మీన్స్ ఆ ఫ్రాంచైజీని రన్ చేయడానికి వాళ్ళకి కావాల్సిన డే టు డే ఎక్స్పెన్సెస్, ఇవి వీళ్ళ రిలేటెడ్గా ఉండే మెయిన్ ఎక్స్పెన్స్. మరి వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? మీడియా రైట్స్ని బీసీసీఐ వాళ్ళు వేలం వేస్తారు, వాటి రిలేటెడ్గా బీసీసీఐకి డబ్బులు వస్తుంది. అలా వస్తున్న డబ్బుల్లో బీసీసీఐ వాళ్ళు 50% వాళ్ళ దగ్గర ఉంచుకొని రెస్ట్ ఆఫ్ ద 50%ని ఎన్ని టీమ్స్ అయితే ఉన్నాయో అన్ని టీమ్స్కి ఈక్వల్గా డివైడ్ చేస్తారు. ఎగ్జాంపుల్, FY21లో ఎంటైర్ బీసీసీఐ యొక్క రెవెన్యూ 3,800 crore అయితే అందులో కేవలం మీడియా ద్వారా వచ్చింది 3,065 crore, 744 crore దగ్గరగా ఇతర స్పాన్సర్స్ దగ్గర నుంచి వచ్చింది. హాఫ్ ఆఫ్ ద అమౌంట్ మీన్స్ 1,900 crore అమౌంట్ని బీసీసీఐ వాళ్ళు ఉంచుకున్నారు. రెస్ట్ ఆఫ్ ద 1,900 crore ఎయిట్ టీమ్స్కి ఈక్వల్గా డివైడ్ చేస్తే నియర్లీ 240 crore దగ్గరగా ఈచ్ టీమ్కి మనీ రూపంలో వెళ్ళింది. అండ్ ఆ టీమ్కి ఉన్న ఇండివిజువల్ స్పాన్సర్స్ దగ్గర నుంచి కూడా వాళ్ళు యూజ్ చేస్తున్న క్లాతింగ్ మీద కూడా మీరు ఆ స్పాన్సర్స్ ని గమనించవచ్చు. సో ఒక ఐపీఎల్ టీమ్ అయితే మనీని గెయిన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ నైకా గురించి మాట్లాడుకోవాలి. నైకా ఐపీఓ అలాట్మెంట్ నిన్న మనకి నైట్ వచ్చింది అండ్ గ్రే మార్కెట్ ప్రీమియం నియర్లీ 67-68% దగ్గరగా ఉంది. సో మోర్ దాన్ 60% దగ్గరగా లిస్టింగ్ ఇస్ రేపు నైకా ఐపీఓలోకి రావడానికి పాసిబిలిటీ ఉందని గ్రే మార్కెట్లో ప్రీమియం మెయింటైన్ అవుతుంది. వెరస్ పాలసీ బజార్ రిలేటెడ్గా 8%, పేటిఎం రిలేటెడ్గా 2%, లేటెంట్ వ్యూ కంపెనీ రిలేటెడ్గా 199% దగ్గరగా లిస్టింగ్ ఇన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుందని డిమాండ్ అయితే మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ ప్రాజ్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్న అప్డేట్ జస్ట్ ఇలా 2% పెరగడానికి రీజన్ అని నేను చెప్పను, లాంగ్ టర్మ్ పాజిటివ్ అప్డేట్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళతో జాయింట్ వెంచర్ని ఫామ్ చేస్తారని, ఆ జాయింట్ వెంచర్లో 50% వాటా ప్రాజ్ వాళ్ళకి, 50% వాటా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళకి ఉంటుందని చెప్తున్నారు. ఈ జాయింట్ వెంచర్ ద్వారా వీళ్ళు ఏం చేయబోతున్నారు, ఏవియేషన్కి మీన్స్ ఈ ఫ్లైట్స్కి కావాల్సిన జెట్ ఫ్యూయల్స్ని, ఇప్పుడు వాడుతున్న జెట్ ఫ్యూయల్స్లో కార్బన్ ఎక్కువగా ఉంది, అది పొల్యూషన్ ఎక్కువగా క్రియేట్ చేస్తుంది కాబట్టి బయోఫ్యూయల్స్ని యూజ్ చేసేలా. ఎగ్జాంపుల్, ఆల్కహాల్ టు జెట్ ఫ్యూయల్ ATJ. అండ్ ఇదనే కాదు 1G and 2G ఇథనాల్ అండ్ CBG కంప్రెస్డ్ బయోగ్యాస్ రిలేటెడ్గా కూడా బిజినెస్ని చేయాలనుకుంటున్నట్లు, దాని రిలేటెడ్గా ఒక జాయింట్ వెంచర్ని ఫామ్ చేస్తున్నట్లు కూడా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నితిన్ స్పిన్నర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు నెంబర్స్ని పోస్ట్ చేశారు, నెంబర్స్ బెటర్ దాన్ ఎస్టిమేట్స్ ఉన్నాయి. నితిన్ స్పిన్నర్స్ వాళ్ళు అగైన్ స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ని పోస్ట్ చేశారని టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేశాను. ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే లాస్ట్ టైం కూడా వీళ్ళు మంచి నెంబర్స్ని పోస్ట్ చేశారు, కానీ మంచి నెంబర్స్ పోస్ట్ చేసిన తర్వాత స్టాక్లో ఒక సివియర్ సెల్ ఆఫ్ అయితే కనిపించింది. బికాస్ అంతకుముందే స్టాక్లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ, చాలా ఎక్కువ ర్యాలీ, దట్టు ఒక షార్ట్ గ్యాప్లో రావడం అండ్ రిజల్ట్స్ బాగున్నా సరే అంత ర్యాలీని ఆ రిజల్ట్స్ సాటిస్ఫై చేయకపోయేసరికి 280 లెవెల్స్ నుంచి స్టాక్ నియర్లీ 190 లెవెల్స్ వరకు ఫాలో అయింది. సో ఇది నేను ఆల్మోస్ట్ 160 ఉన్నప్పుడు టెక్స్టైల్ స్టాక్స్ రిలేటెడ్గా పాజిటివ్గా ఉంటున్నానని నితిన్ స్పిన్నర్స్ అండ్ వెల్స్పన్ ఇండియా నేమ్స్ని అయితే మెన్షన్ చేశాను. టెక్స్టైల్ సెక్టార్ రిలేటెడ్గా గ్రోత్కి హ్యూజ్ పాసిబిలిటీ ఉందని ప్రీవియస్గా కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అలా సెక్టార్ రిలేటెడ్గా పాజిటివ్ వ్యూ ఉంటూ ఒక కంపెనీ మంచి నెంబర్స్ని పోస్ట్ చేస్తూ ఉంటే వస్తున్న ఫాల్ ఆపర్చునిటీయా ఆర్ షార్ట్ టర్మ్లో మనం లాస్కి గురవుతామేమో అని సెల్ చేయాలా, ఈ రెండిట్లో డెసిషన్ మనమే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే రీసెంట్ వోల్టాలిటీని కూడా బేర్ చేస్తూ ఈ స్టాక్ని హోల్డ్ చేస్తుంటారో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ లెసన్స్ని అయితే మార్కెట్లో నేర్చుకొని ఉంటారు. నెక్స్ట్ ఇవాళ 4:30 అరౌండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. అండ్ ఆ అప్డేట్ NMDCకి అలాగే సెయిల్కి పాజిటివ్ అనేలా మనకి డేటా కూడా కనిపిస్తూ ఉంటుంది.
సో అసలు వచ్చిన డేటా ఏంటి? ఈ సెయిల్ ఆర్ ఎన్ఎండిసి అండ్ ఎవరైతే క్యాప్2 మైన్స్ని హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి ఎలా ఇది అడ్వాంటేజ్ అవుతుందంటే, ఇక్కడ మీరు గమనిస్తే క్యాప్2 మైన్స్ని లీజుకి తీసుకున్న వాళ్ళు ఆ క్యాప్2 మైన్స్లో ప్రొడ్యూస్ అవుతున్న మెటల్ని 50% దగ్గరగా సెల్ చేసుకోవచ్చు అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అప్డేట్ కనిపిస్తుంది. అదేంటి, లీజుకి తీసుకున్న మైన్లో ప్రొడ్యూస్ అవుతున్న మెటల్ని వాళ్ళకి సెల్ చేసుకుంటే దాంట్లో ఏముంది పాజిటివ్ అంటే, క్యాప్2 మైన్స్ అని ఎవరైనా లీజుకి తీసుకుంటే అలా మైనింగ్ ద్వారా వస్తున్న మెటల్ని వాళ్ళ ఓన్ యూసేజ్కి మాత్రమే యూజ్ చేయాలి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ చెప్తున్నది క్యాప్2 మైన్స్ మీన్స్ మీ ఓన్గా యూజ్ చేసుకుంటారని తీసుకున్న అందులో 50% మీరు ఇతరులకు కూడా సెల్ చేయొచ్చని అప్డేట్ చేస్తున్నారు. ఇలా చూస్తే సెయిల్ వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 70 మిలియన్ టన్ దగ్గరగా ఐరన్ ఓర్ మైన్స్ ఉన్నాయని సో ఇలా చెప్తున్నారు. కాబట్టి వీళ్ళు అవుట్ సైడ్ ద బిజినెస్ కూడా దాన్ని సెల్ చేసుకోవచ్చు. ఈవెన్ ఎన్ఎండిసి కూడా అలా సెల్ చేసుకొని అడ్వాంటేజ్ పొందుతుందని ఇలా మార్కెట్లో అప్డేట్ అయితే కనిపిస్తుంది. సో ఈ అప్డేట్ వచ్చిన తర్వాత సెయిల్ అలాగే ఎన్ఎండిసి స్టాక్స్లో మనకి రియాక్షన్ అయితే కనిపించింది. నెక్స్ట్ నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వచ్చిన నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. మొదట ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. సో ఈ మైక్రో ఫైనాన్స్ సెగ్మెంట్లో లెండింగ్ ఇస్తున్న బ్యాంక్స్ కానివ్వండి, ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, రీసెంట్ టైమ్స్లో పోస్ట్ చేసిన రిజల్ట్స్ అండ్ ఇప్పుడు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు పోస్ట్ చేసిన రిజల్ట్స్ని కంబైన్ చేస్తుంటే ఈ మైక్రో ఫైనాన్స్ సెగ్మెంట్లో ఎవరెవరైతే లోన్స్ ఇస్తున్నారో వాళ్ళ రిలేటెడ్గా ఒక సివియర్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది. వీళ్ళ రిలేటెడ్గా చూస్తే వీళ్ళ అసెట్ క్వాలిటీ వీక్ అయింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 25% దగ్గరగా డిటోరియేట్ అయ్యాయి. అండ్ వీళ్ళ రీస్ట్రక్చర్ బుక్ని గమనిస్తే ప్రీవియస్ క్వార్టర్లో అది 5.5% ఉంటే ఇప్పుడు అది 10% అయింది. సో ఈ రెండే మేజర్ నెగటివ్స్గా కనిపిస్తున్నాయి వీళ్ళ ఎంటైర్ రిజల్ట్స్లో. ఇవాళ స్టాక్ ఓపెనింగ్ గ్యాప్ డౌన్లోనే కనిపించింది, కానీ ఓపెనింగ్ నుంచి స్టాక్ నియర్లీ 12% అబోవ్ దగ్గరగా రికవర్ అయి 3% నెగిటివ్గా క్లోజ్ అయింది. అండ్ అరబిందో ఫార్మా వీళ్ళ రిలేటెడ్గా నెంబర్స్ బెటర్ దాన్ ఎస్టిమేట్స్ ఉన్నాయి. మెయిన్గా ఇక్కడ పాజిటివ్గా గమనించాల్సింది వీళ్ళ యూఎస్ బిజినెస్ రిలేటెడ్గా వీళ్ళ రెవెన్యూస్ $401 మిలియన్ దగ్గరగా వీళ్ళు రిపోర్ట్ చేశారు. లాస్ట్ క్వార్టర్లో అది $364 మిలియన్. సో లాస్ట్ క్వార్టర్తో పోలుస్తుంటే యూఎస్ బిజినెస్లో కనిపిస్తున్న రికవరీని మనం పాజిటివ్గా చూడొచ్చు. యాక్చువల్గా ఇలా వచ్చిన యూఎస్ బిజినెస్ గ్రోత్ అనేది మెయిన్గా ఓరల్ సొల్యూషన్స్ ద్వారానే వచ్చిందని చెప్తున్నారు. వీళ్ళ యాంట్రీ రిట్రో వైరల్ సెగ్మెంట్లో 71% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ సెగ్మెంట్లో డ్రాప్ కనిపించడం కారణంగానే మీన్స్ వీళ్ళ ఏఆర్వి సెగ్మెంట్లో వస్తున్న ప్రైస్ ఎరోషన్ కారణంగానే వీళ్ళ నెంబర్స్లో కొంత వీక్నెస్ కనిపించిందని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ వీళ్ళకి సంబంధించిన స్టెరైల్ ఇంజెక్టబుల్ యూనిట్ని సపరేట్ ఎంటిటీగా తీసుకొచ్చి వాల్యూని క్రియేట్ చేసే దానికోసం వీళ్ళు చర్యలు తీసుకుంటున్నట్లయితే వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ కాన్ఫరెన్స్ కాల్లో మేనేజ్మెంట్ అప్డేట్ చేస్తున్నది రీసెంట్ టైమ్స్లో ప్రైస్ రిలేటెడ్గా కొంత అన్సర్టనిటీ ఉంది. వీళ్ళ రిలేటెడ్గా మల్టిపుల్ ఈవెంట్స్ రిపోర్ట్ అయ్యాయి, స్టాక్ చాలా ఫాల్ అయింది. సో దాన్ని వీళ్ళు మైండ్లో ఉంచుకొని బైబ్యాక్ ఆర్ స్టాక్ ప్రైస్ని స్టెబిలైజ్ చేసే కార్పొరేట్ యాక్టివిటీ రిలేటెడ్గా కూడా మేనేజ్మెంట్ థింక్ చేస్తుందనేలా సీనియర్ మేనేజ్మెంట్ అయితే అప్డేట్ చేస్తుంది. సో మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ రిలేటెడ్గా సింపుల్గా మీకు ఇలాంటి ఇమేజ్ ఫార్మాట్లో రిజల్ట్స్ని అప్డేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. పెద్ద చేంజ్ అయితే ఏం లేదు. నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లో ఆ లెవెల్స్ అయితే అలానే మెయింటైన్ చేస్తున్నాను. బికాస్ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ రెండు కూడా ఈ రోజు మనకి బ్రేక్ అయితే అవ్వలేదు. అండ్ కమింగ్ టు ఆప్షన్ చైన్, ఇక్కడ కూడా సిమిలర్ డేటానే మెయింటైన్ అవుతుంది. వీక్లీ ఎక్స్పైరీస్ అలాగే మంత్లీ నవంబర్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాని గమనిస్తే ఇక్కడ నుంచి టాప్ సైడ్కి వెళ్తుంటే 18,200 అండ్ 18,300 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా కాల్ రేటర్స్ అయితే భావిస్తున్నారు. అండ్ డౌన్ సైడ్ గమనిస్తే 17,800 దగ్గర, ఇంట్రాడేలో 1,700 అండ్ ఓవరాల్గా కూడా 29,000 దగ్గరగా ఓఐ డేటా బిల్డ్ అవుతుంది. కాబట్టి టాప్ సైడ్ 18,200 అండ్ డౌన్ సైడ్ 17,800 ఆ 400 పాయింట్ రేంజ్లో నిఫ్టీ ట్రేడ్ అవ్వచ్చని కాల్ అలాగే పుట్ రైటర్స్ భావిస్తున్నారు. ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.